షెల్టర్, ఆవాసం అని చెప్పి. ఈ ఆవాసానికి సంబంధించి దీంట్లో మనకు జనరల్ క్వశ్చన్స్ ఎప్పుడు మనకు రావడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా మీరు స్పెషల్గా ఫోకస్ చేయాల్సిన ఒక అంశం ఉంది, సోషల్ లైఫ్ ఇన్ యాండ్స్ అండ్ ఆనీబీస్. చీమలు మరియు తేనెటీగలకు సంబంధించిన వాటిలో సాంఘిక జీవనం ఎలా ఉంది అనేటువంటి విషయాలను ఈ చాప్టర్లో భాగంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సిలబస్ని మనం కంటిన్యూషన్ కనుక గమనించినట్లయితే ఈ షెల్టర్ అనే దాంట్లో మనం సోషల్ లైఫ్ ఇన్ యాండ్స్ అండ్ ఆనీబీస్ అనే చాప్టర్ని మనం ఖచ్చితంగా చదవాలని చెప్తున్నాం. ఎందుకంటే ఎప్పుడు కూడా దీని మీద రిపీటెడ్గా మనకు ప్రశ్నలు రావడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ ఇదే సబ్జెక్ట్లో మరొక చాప్టర్ ఎయిర్, గాలి. ఈ గాలికి సంబంధించి కూడా ఖచ్చితంగా ప్రతిసారి ప్రశ్న లేకుండా ఈ చాప్టర్ ఉండలేదు. దీనిలో కూడా ముఖ్యమైన ఏరియాస్ ఉన్నాయి. మొత్తం ఎంటైర్ ఎయిర్ చాప్టర్లో ముఖ్యమైన ఏరియాస్ మనం గమనిస్తే కంపోజిషన్ ఆఫ్ ఎయిర్ అని చెప్పి, మామూలుగా గాలిలో ఉన్నటువంటి అనుఘటకాలు ఏంటి అని చెప్పి, గాలిలో ఏ వాయువులు ఎంతెంత పర్సంటేజ్ ఉన్నాయి అనేటువంటి అంశం మీద రిపీటెడ్గా మనకు ప్రశ్న రావడం జరుగుతూ ఉంది. ఇదే సంబంధించి ఈ గాలికి సంబంధించి ఈ వాయువు ఏదైతే ఉందో ఈ వాయువుకి సంబంధించి వాయు కాలుష్యం ఎలా వ్యాపిస్తుంది, దాని యొక్క ప్రివెన్షన్ ఏంటి అనేటువంటి అంశాన్ని గురించి కూడా మనకు ఈ సిలబస్లో వచ్చింది. ఈ ఏరియా మీద కూడా ఎప్పుడు మనకు రిపీటెడ్గా ప్రశ్న రావడం జరుగుతూ ఉంది. తర్వాత ఈ ఎయిర్ పొల్యూషన్కి సంబంధించిన కారణాలు ఏంది, ఈ కారణాల మీద కూడా ఎప్పుడు మనకు ప్రశ్న రావడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ ఏరియా మీద స్పెషల్ ఫోకస్ చేసి ఈ గాలి నుంచి వచ్చేటువంటి అంటే ఇప్పుడు నేను ఏవైతే అంశాలు చెప్పినో ఆ అంశాలను ముందుగా మీరు చదివినట్లయితే ఖచ్చితంగా ఈ ఏరియా నుంచి వచ్చే క్వశ్చన్కు ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. ఇదే చాప్టర్లో మరొక అంశం ఉంది మనకు, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని చెప్పి. ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ మీద కూడా ఇప్పుడు మనకు రిపీటెడ్గా మనకు ప్రశ్నలు రావడం జరుగుతుంది. ఈ ఏరియాని కూడా ఈ ఎయిర్ అనేటువంటి చాప్టర్ లేదా గాలి అనేటువంటి చాప్టర్లో ప్రముఖంగా మీరు చదవాల్సిన అవసరం ఉంటుంది. ఇవి చదివిన తర్వాత రిమైనింగ్ చాప్టర్లు మీకు టైం ఉంటే రిమైనింగ్ చాప్టర్ చదవండి. ముందుగా మాత్రం ఇప్పుడు నేను చెప్పినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం చదివే ప్రయత్నం చేస్తే మంచి స్కోర్ సాధించే అవకాశం ఉంటుంది.